హాయ్ అండి అందరికి. సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రీవియస్ బిట్స్ అనేవి చూడడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎటువంటి బిట్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ ఏ చాప్టర్స్ రిపీట్ అవుతున్నాయి అనేది మనకి అవసరం. ఎందుకంటే ఓల్డ్ వెర్షన్ అనేది మారింది. ఇప్పుడంతా కూడా న్యూ వెర్షన్. కొన్ని కొన్ని బిట్లు కొత్త కొత్తగా వస్తున్నాయి కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. చివరి వరకు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది ఏమిటి? మనకి ప్రాథమిక అవసరాలు, ద్వితీయ అవసరాలు తెలుసు కదా! సో, ద్వితీయ అవసరానికి చెందనిది అన్నారు. అంటే ఇక్కడ ప్రాథమిక అవసరానికి చెందినదేది అని అర్థం. ప్రాథమిక అవసరానికి చెందినదేది అంటే ఇక్కడ ఇది ప్రాథమిక అవసరానికి చెందుతుంది. గృహము, వస్త్రాలు, విద్య అనేది ద్వితీయ అవసరాలకు చెందుతాయి. సో, ఆహారము, నిద్ర, గాలి, నీరు ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక అవసరాలు కాబట్టి ఆప్షన్ 1, 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డిఏటి నందు ఉండేటటువంటి ఉప పరీక్షల సంఖ్య. డిఏటి నందు ఉండేటటువంటి ఉప పరీక్షల సంఖ్య 8 ఉంటాయి. 8. తొలి దశలో నిర్మితమైనటువంటి జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలినటువంటి ఉద్దీపనలకు సైతం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? తొలి దశలో నిబంధితమైనటువంటి జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలినటువంటి ఉద్దీపనలకు కూడా నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? సామాన్యీకరణ ఇస్ ద రైట్ ఆన్సర్. సామాన్యీకరణ. నెక్స్ట్ వన్ అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనేటటువంటి భ్రమ కలిగించేటటువంటి స్థాయి ఏమిటి? పీఠభూమి దశ. వీటి కోసం బిట్స్ వస్తున్నాయండి రిపీటెడ్ గా. పురోగమన అవరోధం అనేది ఈ రకమైన బదలాయింపు. పురోగమన అవరోధం అనేటటువంటిది ప్రతికూల బదలాయింపు అన్నమాట. ప్రతికూల బదలాయింపు. క్రింది వాటిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం ఏంటి? భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం. ఇక్కడ చూస్తే భావనలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఒక విషయంలో భావనకు మరొక విషయంలో భావనకి సంబంధం ఉంటది. భావనలు ఏర్పడడంలో నిత్య జీవిత అనుభవాలు ప్రభావం చూపుతాయి. మరి మొదట క్లిష్టమైన భావనలు, తరువాత సరళమైన భావనలు అనేటటువంటిది రాంగ్. ఫస్ట్ సరళమైనవి ఏర్పడి తర్వాత క్లిష్టమైనవి ఏర్పడతాయి కాబట్టి ఆప్షన్ 1 అనేటటువంటిది ఇక్కడ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ 41 డెసిబిల్స్ నుంచి 55 డెసిబిల్స్. ఇక్కడ చూడండి వినికిడి లోపాల గురించి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ క్రింది వానిలో సరి అయినది ఏంటి అన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే సరి అయినదండి. మిగతావి ఏవి కూడా సరికాదు. 41 డెసిబిల్స్ నుంచి 55 డెసిబిల్స్ అనేది మిగతా వినికిడి లోపం అనేది మాత్రమే రాంగ్. మిగతావి రాంగ్ అన్నారు. రైట్, మిగతావన్నీ రాంగ్. నెక్స్ట్ వన్ చూస్తే సహభాగిత అభ్యసనానికి సిద్ధాంతం ఆధారం. సహభాగిత అభ్యసనానికి వైగట్స్కీ యొక్క సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతం ఆధారం. అభ్యసన అనుభవాలు అంటే ఏంటి? అభ్యసన అనుభవాలు అంటే ఏంటంటే లక్ష్యాల సాధనకు రూపొందించబడ్డటువంటి కృత్యాలనే అభ్యసన అనుభవాలు అంటారు. లక్ష్యాల సాధనకు రూపొందించబడినటువంటి కృత్యాలనే అభ్యసన అనుభవాలు అంటారు. నెక్స్ట్ వన్ టోమియో పాఠశాల అనేది వీరికి సంబంధించింది. టోమియో పాఠశాల అనేటటువంటిది టెటికో కురియోనాగ్నికి సంబంధించినవి. నెక్స్ట్ వన్ ఎన్ఈపి 2020 యొక్క ప్రతిపాదిత భావన ఏంటి? ఎన్ఈపి 2020 యొక్క ప్రతిపాదిత భావన ఏంటి? 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రేడ్ 6 నుంచి వృత్తి విద్య. గ్రేడ్ 6 నుంచి వృత్తి విద్య అనేది ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక ఉన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత? ప్రాథమిక ఉన్నత స్థాయి ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 నుంచి 35. 1:35. 35 మంది పిల్లలకి ఒక టీచర్ చొప్పున. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశాన్ని సేకరించడాన్ని ఏమంటారు? ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునేటటువంటి వ్యక్తుల సముదాయం నుండి ఏకకాలంలో దత్తాంశాన్ని సేకరించడాన్ని ఏమంటారంటే కోహార్ట్ అధ్యయనం అంటారు. కోహార్ట్ అధ్యయనం. పెరుగుదల ఎల్లప్పుడూ కూడా అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటి? ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. నెక్స్ట్ వన్ హోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం ఏంటి? హోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ నిలకడ వస్తుంది, తర్వాత స్థిరత్వం వస్తుంది, తర్వాత గుర్తింపు వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నిలకడ, స్థిరత్వం, గుర్తింపు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏజ్లు ఇచ్చారు చూడండి. ఏజ్లు బట్టి బాల్యాన్ని గురించి నిర్వచించారు వాళ్ళు. ఎవరు ఏ వయసు వారిని పిల్లలు అని నిర్వచించారనే దాన్ని బట్టి జతపరచాలి. చూస్తే
చూస్తే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాసం యొక్క క్రమం ఎట్లా ఉంటుందంటే గుర్తింపు ఫస్ట్ వస్తుంది. 1 అనేది రైట్ ఆన్సర్. గుర్తింపు ఫస్ట్ వస్తుంది. తర్వాత నిలకడ వస్తుంది. తర్వాత స్థిరత్వం వస్తుంది. గుర్తింపు, నిలకడ, స్థిరత్వం. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. కుప్పుస్వామి గారి గురించి ఇచ్చారు. భారత జనాభా గణన ఎలిజబెత్ హార్లాక్. వీటి గురించి చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. 3 to 10 years అనేది చెప్పింది ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. మరి శైశవ మరియు యుక్త వయస్సు మధ్య వయస్సు అనేటటువంటిది ఎవరు అంటే కుప్పుస్వామి. నెక్స్ట్ 14 సంవత్సరాల లోపు వయస్సు వారిని పిల్లలుగా వర్గీకరించింది భారత జనాభా గణన. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రవర్తన సమస్య అయినటువంటి నేచర్ డిసిఫిట్ డిసార్డర్ అనేటటువంటి భావనను ఉపయోగించిన వారు ఎవరు? మరి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. రిచర్డ్ లౌర్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనకి సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనకి సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ద విజువలైజేషన్ పిక్చర్ స్కేల్ అనేది డిఫరెంట్ గా ఉంది. ద విన్నర్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, అలాగే ద పెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్, విటన్బర్గ్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్, ఇవన్నీ కూడా దత్తం సేకరణ పద్ధతికి చెందినవే. నెక్స్ట్ వన్ అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎలా నేర్చుకోవాలో నేర్పించడమే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక వాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. అయితే క్రింది వాటిలో ఈ భావనతో విభేదించేటటువంటి అంశం ఏంటి? చూడండి, భావనతో విభేదించేటటువంటి అంశం ఏంటంటే ఆప్షన్ 3 అండి. మరి ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడే ఒకే రకమైనటువంటి సమాధానం ఇవ్వడం అనేటటువంటి చెందదు. ఒకే రకమైన సమాధానాన్ని ఇవ్వడం కాదు, విభిన్న రకాలైనటువంటి సమాధానం ఇచ్చేలా ఉండాలి. కాబట్టి జ్ఞానం సమాజ పరస్పర చర్యల ద్వారా నిర్మించబడుతుంది. ఒక పద్యంపై విద్యార్థి విభిన్న వివరణలు ఇవ్వాలి. ఒకే రకమైన అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 అనేది సరికాదు. మరి చురుగ్గా పాల్గొనాలి, అభ్యసించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నిర్మాణాత్మక వాదం అంటే అలాగే ఉండాలి. డ్యూక్ ని విస్తరించగా ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. ఇంటర్నెట్ రిలే చార్ట్ IRC ప్రధానంగా దేని కొరకు ఉపయోగపడుతుంది? ఇంటర్నెట్ రిలే చార్ట్ అనేది ప్రధానంగా దేని కొరకు ఉపయోగపడుతుంది? రియల్ టైమ్ టెక్స్ట్స్ ఆధారిత కమ్యూనికేషన్. నెక్స్ట్ గుడ్ ప్రకారం మానవుని ఆశయం గాని అవసరం గాని తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించేటటువంటి భావన ఏమిటి? కుంటనం అండి. ఆశయం గాని అవసరం గాని తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళలో కుంటనం అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. కుంటనం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ జాతీయ ICT సమాచార ప్రసార సాంకేతికత విధానం ఈ సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 2012లో అమల్లోనికి వచ్చింది. WC బాగ్లే తాను రచించినటువంటి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటటువంటి గ్రంథంలో వీరి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. పాఠశాల వస్తువులకు మరియు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం ఎక్కువని చెప్పారనమాట. పాఠశాల వస్తువులకి వ్యక్తుల వికాసానికి. నెక్స్ట్ వన్ DAT పరీక్షల యొక్క ఉద్భవానికి ఆధారాలు ఏంటి? DAT పరీక్షల యొక్క ఉద్భవానికి ఆధారాలు ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. థరస్టన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. స్పియర్మాన్ సహసంబంధ గుణకం గురించేటటువంటి సూత్రం ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ρ ఈక్వల్స్ టు 1 - 6 sigma d² by n into n² - 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్
ఐఈఆర్పి ఐఈఆర్పిని విస్తరించండి. ఐఈఆర్పిని విస్తరించగా ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. నెక్స్ట్ వన్, పునరభ్యసనంలో పొదుపు గణన దీన్ని సూచిస్తుంది. పునరభ్యసనంలో పొదుపు గణన అనేది దీనిని సూచిస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి అభ్యసనలో మరియు పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాను సూచించేదే పొదుపు గణన. మొదటి అభ్యసనానికి మరి పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్య, మొదటి అభ్యసనలో ఎన్ని ప్రయత్నాలు చేశారు, రెండోసారి పునరభ్యసనలో ఎన్ని ప్రయత్నాలు చేశారు, వాటి మధ్య తేడాను సూచించేదే పొదుపు గణన. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే ప్రేరణ అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి మాత్రమే దోహదం చేసే కారకం అన్నారు. ప్రేరణ అంటే ఉత్సాహాన్ని తగ్గించడానికి అన్నారు. ప్రేరణ అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసేదన్నారు. ప్రేరణకు ఉత్సాహానికి సంబంధం లేదన్నారు. కానీ ప్రేరణ అంటే ఏంటి? ఉత్సాహాన్ని తగ్గించడానికి, పెంచడానికి రెండింటికి చెందుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిఏటిని రూపొందించిన వారు ఎవరు? డిఏటిని రూపొందించిన వారు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జార్జ్ కే బిన్నెట్ మరియు వారి యొక్క అనుచరులు. సాంప్రదాయ నిబంధన ప్రయోగంలో కుక్క వలయాకార రింగును చూసినప్పుడు లాలాజలం స్రవించింది, కానీ అండాకార రింగును చూసినప్పుడు లాలాజలం స్రవించలేదు. ఇందులో మీరు ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే విచక్షణ జరిగిందనమాట. దేనికి స్రవించాలి, దేనికి స్రవించకూడదు అనేటటువంటి ఒక జ్ఞానం వచ్చింది కాబట్టి విచక్షణ అంటారు. ఆ రకమైనటువంటి డిబేట్ చేసుకోగలిగేటటువంటి టాలెంట్ ని విచక్షణ అంటారు. నెక్స్ట్ వన్, అభ్యసనంలో కుంభాకార వక్రరేఖ కనబడేటటువంటి సందర్భం ఇప్పుడు. అభ్యసనలో కుంభాకార వక్రరేఖ ఎప్పుడు కనబడుతుంటే పూర్వ జ్ఞానం కలిగినటువంటి విషయాలను అభ్యసించేటప్పుడే కుంభాకార వక్రరేఖ కనబడుతుంది. పూర్వ జ్ఞానం కలిగినటువంటి విషయాలను అభ్యసించేటప్పుడే మరి కుంభాకార వక్రరేఖ అనేటటువంటిది కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, సగంలో ఆపిన పనులు అనేవి పూర్తి చేసిన పనుల కంటే చక్కగా గుర్తుంటాయని తెలిపింది ఎవరు? సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే చక్కగా గుర్తుంటాయని తెలిపింది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జైగార్నిక్. ఆ ప్రభావాన్ని ఏమంటారంటే జైగార్నిక్ ప్రభావం అని అంటారు. నెక్స్ట్ వన్, తీవ్రమైన, ఇక్కడ చూడండి, క్రింది వానిలో సరికా అనేది ఏది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మిత వినికిడి లోపం అనేది 56 డెసిబిల్స్ నుంచి 70 డెసిబిల్స్ అన్నారు. ఇది రాంగ్. చూడండి, ఈ వినికిడి లోపానికి సంబంధించి నేర్చుకోండి. ఎక్కువగా ఈ బాక్స్ నుంచి బిట్స్ రిపీట్ అయ్యాయి. ఇక్కడ తీవ్ర ఇంద్రియ నాడీ సంబంధ వినికిడి లోపం అనేది 71 నుంచి 90. మరి కొద్దిపాటి వాహక సంబంధ వినికిడి లోపం అనేది 26 నుంచి 40. అతి తీవ్ర వినికిడి లోపం అనేది 90 దాటాక అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక బాలుడు ఒక నిర్వచనాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే నిర్వచనాన్ని 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఇక్కడ ఎంత కాలం తర్వాత అనేది మనకి ఇంపార్టెంట్ అసలు కాదు. ఇక్కడ మనం చూసుకుంటే దీని సమ్మె ఎట్లా వస్తుందంటే మొదటి ప్రయత్నాల సంఖ్య మైనస్ పునరభ్యసన ప్రయత్నాల సంఖ్య బై మొదటి ప్రయత్నాల సంఖ్య ఇంటూ 100 వేసిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 21 జా 25 జా. మరి ఇక్కడ 20లో 12 తీస్తే ఎంత వస్తుంది మనకి? 8 ఇంటూ 5 ఏమవుతుంది? 40. 8 ఇంటూ 5 ఏమవుతుందంటే 40. సో 40% ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. పొదుపు గణన ఏమవుతుందంటే 40% అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాల యొక్క సమాజ సంబంధాలు వీటిని పెంపొందిస్తాయి. పాఠశాల సమాజ సంబంధాలు అనేవి వీటిని పెంపొందిస్తాయి అంటే సహకార మరియు బాధ్యతలు పంచుకోవడాన్ని పెంపొందిస్తాయి. సహకార అభ్యసనంలో వ్యక్తిగత జవాబుదారీతనం అనేది దీనిలో వ్యక్తమవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. స్వీయ అభ్యసనపై ప్రతి విద్యార్థి బాధ్యత వహించడంపై జవాబుదారీతనం అంటే బాధ్యత వహించడం అండి. చూడండి, సహకార అభ్యసనంలో వ్యక్తిగత జవాబుదారీతనం ఎక్కడ కనిపించిందంటే ప్రతి విద్యార్థి కూడా బాధ్యత వహించడమే వ్యక్తిగత జవాబుదారీతనం. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రాధాన్యతలకు సంబంధించినది ఏమిటి? ఎన్ఈపి 2020 ప్రాధాన్యతలకు సంబంధించినది ఆప్షన్ 2 మార్పుకు వీలు లేని పాఠ్య ప్రణాళిక అన్నారు. మార్పుకు వీలయ్యే పాఠ్య ప్రణాళిక కావాలనింది.
మరి బహుభాష విధానం, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, అనుభవాత్మక అభ్యసనం ఇవన్నీ కూడా చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మకరెంకో ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మకరెంకో ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సామాజిక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడం. సామాజిక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడం. నెక్స్ట్ వన్, ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక విద్య అనేది ఒక ప్రాథమిక హక్కే. ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు. నెక్స్ట్ వన్, శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడినటువంటి మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుందని చెప్పినటువంటి నియమం ఏంటి? ఒక్కసారిగా సంభవించవు. అవి ఎలా అవిచ్ఛిన్నంగా జరుగుతాయి? అవిచ్ఛిన్నంగా జరిగేటటువంటి సంచిత ప్రక్రియ అనేటటువంటి ఒక్కసారిగా జరగవు. దాని వెనుక ఒక పెద్ద కారణమే ఉంటుంది అని, మార్పుల ఆధారంగా జరుగుతాయి అని చెప్పేదే నియమం ఏంటంటే అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడి యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాల 3 నెలలు. శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు 2 సంవత్సరాల 3 నెలలు అధికం. అయితే ఐక్యూ ఎంత? అయితే ఇది నెలల్లో మొత్తంగా మనం మారుతాం. 8 సంవత్సరాలు అంటే 12, 8లో 96 ప్లస్ 3 నెలలు. 96 ప్లస్ 3 99 నెలలు. మరి ఇది మానసిక వయస్సు ఎంత? దీని 99 నెలల కంటే ఎక్కువ కదా. సో 2 సంవత్సరాలు 3 నెలలు అధికమాట. 2 సంవత్సరాలు 3 నెలలు అంటే 27 నెలలు. 27 నెలలు అనేటటువంటి దాన్ని దీన్ని కలిపితే మనకి 112 కదా. 126 నెలలు అనేటటువంటిది మనకు వచ్చింది. 126 నెలలు అనేది మానసిక వయస్సు అనేది. ఇది మానసిక వయస్సు. 99 నెలలు అనేది శారీరక వయస్సు. అయితే శారీరక వయస్సు, ఇది మానసిక వయస్సు. అయితే క్రోనాలజికల్ ఏజ్ అంటాం కదా. క్రోనాలజికల్ ఏజ్, మెంటల్ ఏజ్. అయితే మనకి టోటల్ గా ఏం కావాలి? మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. మరి ఇప్పుడు మనం 3తో డివైడ్ చేద్దాం. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఎంత వస్తుందంటే ఆన్సర్ 127.27 అనేది వస్తుంది. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 9తో 9 11 జా 9 9 1 జా 9 9 4 జా. సో 14/11 ఇంటూ 100 వచ్చింది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 127 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, వైరస్ అనగా అర్థం ఏమిటి? వైరస్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 is the right answer అండి. ఆప్షన్ 1 is the right answer. ఆప్షన్ 1 is the right answer. By vital information resource under size అన్నమాట. vital information resource under size. నెక్స్ట్ వన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి విషయం కానిది ఏమిటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి విషయం కానిది ఏది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది పాఠశాలల్లో ఏమి బోధించాలనేది నిర్ణయిస్తుంది అనేది రాంగ్ అన్నమాట. ఏమి బోధించాలి అన్నది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బోధించదు. ఎలా బోధించాలి అనేది నిర్ణయిస్తుంది. ఇది పిల్లల్లోని వివిధ రకాల వికాసాలకు వివరిస్తుంది. ఇది అభ్యసన ప్రక్రియ మరియు అందులోని అంశాలను కూడా వివరిస్తుంది. ఇది సామర్థ్యాలకు తగిన కోర్సులను సూచించేందుకు కూడా మార్గదర్శకత్వం అందిస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి బోధించాలి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, గ్యాబ్ జిఏటిబిలోని అంశం కానిది ఏమిటి? జిఏటిబిలోని అంశం కానిది ఏంటి? ఇప్పుడు చూస్తే పరీక్షమాలలో ఉండేటటువంటి అంశం కానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేటటువంటిది కాదు. వినికిడి సామర్థ్యం, పదధారాలత అనేటటువంటివి ఇందులో ఉండవన్నమాట. నెక్స్ట్ వన్, సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది ఇది ఒక వీడియో ఎన్కోడర్. నెక్స్ట్ వన్, మధ్యమ విచలనంలో ఎం అనగా అర్థం ఏమిటి? మధ్యమ విచలనంలో ఎం అనగా అర్థం ఏమిటి? అంకగణిత మధ్యమం, మధ్యగతం, బాహుళకం. అంకగణిత మధ్యమము, మధ్యగతం, బాహుళకం. మధ్యమ విచలనంలో ఎం అంటే అంకగణిత మధ్యమము, మధ్యగతము, బాహుళకం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పరిశీలన అభ్యసనలో సోపానం కానిది ఏమిటి? పరిశీలన అభ్యసనంలో సోపానం కానిది వివేచనం అనేది కాదు. అవధానం అవుతుంది, ధారణ, పునర్బలం ఇవన్నీ కూడా వస్తాయి. పునరభ్యసనం కూడా వస్తుంది, కానీ వివేచన అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, జడ్బిడి భావనకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏమిటి?
జెడ్పీడి భావనకు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏమిటి? ఆప్షన్ 2 అనేటటువంటిది సరి అయినది. మార్గదర్శకత్వంతో కూడినటువంటి భాగస్వామ్యం అనేది స్కఫోల్డింగ్ కంటే విస్తృతమైనటువంటి భావన. ఆప్షన్ 2 అనేది మాత్రమే ఇక్కడ సరి అయినది. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధనలో పునర్బలన కారకాలు ఏమిటి? కార్యసాధక నిబంధనలో పునర్బలన కారకాలు ఉద్దీపనలు. ఉద్దీపనలు ఇస్ ద రైట్ ఆన్సర్. అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి లేని స్థితికి గల ముఖ్య కారణం ఏమిటి? ఎందుకు అభివృద్ధి ఉండదు? ఎందుకు అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి ఎందుకు ఉండదు, ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అడ్డంకులు, అలసట అనేది మాత్రమే రైట్ ఆన్సర్ అన్నమాట ఇక్కడ. పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం అధికంగా ఉంటుంది. కౌమార దశలో పీయూష గ్రంథి ప్రభావం అధికంగా ఉంటుంది. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి సరైన జత ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి ఇక్కడ ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. సో అదే అనుప్రయుక్తం అన్నమాట. నెక్స్ట్ వన్, సృజనాత్మకత స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం ఏమిటి? సృజనాత్మకత స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం ఏంటంటే ఇది ఒక ప్రక్రియ కాదు, ఇది ఒక ప్రక్రియ, ఉత్పత్తి కాదు అన్నారు. ఇది అసత్య వాక్యం. సృజనాత్మకత ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. ఇది ఒక విభిన్న ఆలోచనకు సంబంధించింది, శిక్షణ ద్వారా వికసిస్తుంది. ఇది ఒక ప్రక్రియ, ఉత్పత్తి కాదు అన్నారు. సో ఇది ఒక ఉత్పత్తి, ప్రక్రియ అయితే కాదు. నెక్స్ట్ వన్, భౌతిక మరియు సాంఘిక పరిసరాలలో అనుకూలమైన సంబంధాలను పెంపొందించేందుకు జీవి చేసేటటువంటి వైవిధ్య ప్రక్రియలు ఏమవుతాయి? మానసిక ఆరోగ్యం అవుతుంది. మానసిక ఆరోగ్యం. వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడాన్ని సాధన ప్రేరణ అని నిర్వచించిన వారు ఎవరు? సాధన ప్రేరణ గురించి ఎక్కువగా ఇచ్చారండి వీటిలో. మెక్ ఐవర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మెక్ ఐవర్, సారీ, ఇర్వింగ్ షార్నోప్. ఇర్వింగ్ షార్నోప్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది చూడండి, ఇది మానసిక ఆరోగ్యం కాదు, ఇది ఒక సర్దుబాటు. సర్దుబాటు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సర్దుబాటు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇర్వింగ్ షార్నోప్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మెక్ ఐవర్ అయితే కాదు. ఇర్వింగ్ షార్నోప్ ఇస్ ద రైట్ ఆన్సర్. మెక్ ఐవర్ అయితే కాదు. నెక్స్ట్ వన్, గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతానికి చెందినటువంటి లక్షణం కానిది ఏమిటి? ఇక్కడ పరిసర మార్పులను ఎదుర్కోవడం అనేటటువంటిది కాదనమాట. ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం, సంబంధాలను ఏర్పరచుకోవడం, తమ ఉద్వేగాలను నియంత్రించుకోవడం అనేది 3 కూడా ఉద్వేగ ప్రజ్ఞకు చెందుతాయి. పరస్పర మార్పులను ఎదుర్కోవడం అనేది కాదు. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం అభ్యసనకు దోహదం చేసే 2 ప్రధాన అంశాలు ఏంటి? బ్రూనర్ ప్రకారం ప్రధాన అంశాలు 2 ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కుతూహలం, అభిరుచి. కుతూహలం, అభిరుచి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క అంతర్గత మార్పులతో, పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుగా అభ్యసనాన్ని నిర్వచించింది ఎవరు? అభ్యసనాన్ని ఇట్లా నిర్వచించింది హిల్గార్డ్ అన్నమాట. హిల్గార్డ్. డిఏటి క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. డిఏటి గురించి ఎక్కువగా బిట్స్ వచ్చేయండి. డిఏటి అనేది క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. సహజ సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది అన్నమాట. సహజ సామర్థ్యం. క్రింది వానిలో అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది ఏమిటి? అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది దమనం. దమనం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ చాంచల్య దశ అంటే అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అనేది రాంగ్ అన్నమాట. శారీరక హద్దు అభ్యసనలో ఆఖరి స్థాయి. పీఠభూమి దశ తాత్కాలికంగా అభ్యసన ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. మరి ప్రారంభ స్ఫూర్తి అనేది వేగం ఎక్కువగా ఉంటుంది. ప్రారంభ స్ఫూర్తి అంటే స్టార్టింగ్ లో అభ్యసన అనేది వేగంగా ఉంటది అన్నమాట. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. ఇక్కడ సిద్ధాంతాలు సరైన జతను గుర్తించాలంటే ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు అనేది మాత్రమే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే అవుతుంది. సమరూప మూలకాల సిద్ధాంతం చార్లెస్ జెడ్. సామాన్యీకరణ సిద్ధాంతం థార్న్డైక్ అయితే కాదనమాట. నెక్స్ట్ వన్, పెన్ను రాయడానికి డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఉపయోగపడుతుందని, పెన్ను రాయడానికి డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం అనేది క్రింది రకమైన అభ్యసనం.
అంటే ఈ దేనికి రాయడం అంటే అది ఏటికి పనిచేస్తుందో దానికి కరెక్ట్ గా చెప్పారు తప్ప స్పెషల్ గా చెప్పలేదు కదా. సో ఇది ఏమవుతుందంటే ప్రత్యక్ష అభ్యసనానికి చెందుతుంది అనమాట. నెక్స్ట్ వన్, బిఏకేటీని విస్తరించాలి. బిఏకేటీని విస్తరించగా ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దృశ్య శ్రవణ చలన సంబంధ స్పర్శ సంబంధం. బి అంటే విజువల్, ఏ అంటే ఆడిటరీ అంటే వినికిడికి సంబంధించి. నెక్స్ట్ కే అంటే కైనెస్థెటిక్, టీ అంటే టాక్టైల్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సమర్థవంతమైన ప్రభావపూరిత విద్య ఆధారపడేది దేనిపైన ఆధారపడుతుంది ఇది అంటే పాఠశాల గృహ సమాజ భాగస్వామ్యాలపైన. పాఠశాల గృహ సమాజ భాగస్వామ్యాలపైన ఈ అనేది రకమైనటువంటి విద్య ఆధారపడుతుంది. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థులను సమర్థవంతులైనటువంటి విద్యార్థులతో కలిసి ఉంచి వారు సహ విద్యార్థి బోధన మరియు సామూహిక కృత్యాల ద్వారా నేర్చుకునేటటువంటి విధానాన్ని ఏమంటారు? పేరులోనే ఉంది కదండి, సహకార అభ్యసనం. సహా అని పేరులోనే ఉంది, సహకార అభ్యసనం. పగటి కళ అనేటటువంటి పుస్తక రచయిత గిజుబాయి. నెక్స్ట్ వన్, ఆర్టీఈ 2009 సెక్షన్ విద్యార్థి వయస్సుకి తగ్గ తరగతిలో ఏ సెక్షన్ విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం పొందడం మరియు ప్రత్యేక శిక్షణ పొందడానికి అర్హుడని చెప్పింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 4 అనేటటువంటిది. నెక్స్ట్ వన్, నూతన విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి తేదీ ఎప్పుడు? జూలై 29, 2020 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. జూలై 29, 2020. నెక్స్ట్ వన్, ఎన్డిఈఏఆర్ పూర్తి రూపం ఏంటి? ఎన్డిఈఏఆర్ యొక్క పూర్తి రూపం నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ దీనికి ఉదాహరణ? వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ అనేటటువంటివి దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కు ఉదాహరణ, ఎడిటింగ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని ఏమంటారు? విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యమే అంతర్బుద్ధి. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడికి తన పరిపక్వత స్థాయి కంటే ముందే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను తన తల్లిదండ్రులు ఇచ్చారంట. ఈ పిల్లవాడి యొక్క పెంపక శైలి అనేటటువంటి దేని చెందుతుంది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలికి చెందుతుంది. నెక్స్ట్ వన్, మనోలైంగిక వికాస దశలలో తాదాత్మీకరణం మరియు ఉదాత్తీకరణం అనేటటువంటి ప్రక్రియలు ఏర్పడే దశ ఏంటి? తాదాత్మీకరణం మరియు ఉదాత్తీకరణం అనేటటువంటి ప్రక్రియలు ఏర్పడే దశ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 గుప్త దశ ఇస్ ద రైట్ ఆన్సర్. గుప్త దశ. నెక్స్ట్ వన్, పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏమిటి? పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి కథనాలు బాటలెట్ రూపొందించారు. కథనాలు. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు ఎట్లా ఉంటారు? పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలో పిల్లలు ఎట్లా ఉంటారు? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునేటటువంటి భావనను అర్థం చేసుకుంటారు. మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునేటటువంటి భావనను అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వన్, ప్రత్యేక విద్యలో భాగంగా విండో చాప్టర్ ను ముఖ్యంగా ఇందుకు ఉపయోగిస్తారు? ప్రత్యేక విద్యలో భాగంగా విండో చాప్టర్ ను ముఖ్యంగా ఇందుకోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దృశ్య స్పర్శ అభ్యసనను పెంపొందించడం కోసం విండో చార్ట్ ని దేనికి ఉపయోగిస్తారంటే దృశ్య స్పర్శ అభ్యసనను పెంపొందించడం కోసం. నెక్స్ట్ వన్, మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైనటువంటి చర్య ఏమిటి? మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైనటువంటి చర్య ఏంటి అంటే ప్రేరణ. నెక్స్ట్ వన్, మధ్యగతం సూత్రం ఇచ్చారు. ఇందులో ఐ ఏంటి? మధ్యగతం సూత్రం ఇచ్చారు కదా, ఇందులో ఐ ఏంటి అంటే తరగతి యొక్క అంతరం అనేది తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఈ భాగంలో ప్రధానమైనది.
ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సాంఘిక ప్రజ్ఞలో ప్రధానమైనది. సాంఘిక ప్రజ్ఞ. డెజావు అనగా అర్థం ఏమిటి? మిథ్యా పరిచయ భావం కదా! డెజావు అనేటటువంటిది ఒక మిథ్యా పరిచయ భావం. అంటే ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లుగా అనిపిస్తది. ఇప్పుడు జరుగుతున్నది గతంలో జరిగినట్లుగా అనిపిస్తది. నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఏంటి? వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. క్రింది వానిలో మూర్తిమత్వ ప్రభావం మరియు పరిధి యొక్క కానిది ఏమిటి? మూర్తిమత్వ ప్రభావం మరియు పరిధికి సంబంధించినది ఏంటంటే ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. శారీరక సౌష్ఠవం మాత్రమే సూచిస్తది అనేది రాంగ్. శారీరక, మానసిక, సాంఘిక అన్ని పర్సనాలిటీ అంటే ఏంటి? అన్ని అంశాల కలయిక అన్నమాట ఇది. సో ఓన్లీ శారీరక అనేది మాత్రం చెందదు. ఇది స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దం కాదు. మూర్తిమత్వం అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అనువంశికత పరిసరాలపైన కూడా ఆధారపడుతుంది. ఈ 3 రైట్ ఆన్సర్సే. ఓన్లీ శరీర సౌష్ఠవం మాత్రమే కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ క్రెస్మర్, షెల్టన్, యూంగ్, స్ప్రాంగర్. చూడండి క్రెస్మర్, షెల్టన్, యూంగ్, స్ప్రాంగర్ వీళ్ళ యొక్క వర్గీకరణలు అన్నమాట. వీటిపైన బిట్లు వస్తున్నాయి. సో చూడండి ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు. చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే సరికాని జతను గుర్తించమన్నారు కదా! సరికాని జతను గుర్తించాలి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. షెల్టన్ ఫ్రాన్స్ అనేటటువంటిది రాంగ్. క్రెస్మర్ జర్మనీ, యూంగ్ స్విట్జర్లాండ్, స్ప్రాంగర్ జర్మనీ. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఇక్కడ మరి షెల్టన్ ఏ దేశానికి చెందుతారు? షెల్టన్ ఏ దేశానికి చెందుతారు అంటే సో షెల్టన్ వచ్చేసరికి అమెరికాకు చెందుతారు. మరి ఫ్రాన్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. అమెరికాకి చెందుతారు. నెక్స్ట్ వన్ ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పిన వారు ఎవరు? ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పిన వారు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ముర్రే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ హాత్వే మెకిన్లీ అలాగే థర్స్టన్, రోషాక్, ఓజా వీళ్ళు ఇచ్చారు కదా! వీళ్ళ గురించి ఎవరు ఏ ఇన్వెంటరీలు కనిపెట్టారు అని చూద్దాం. ఇక్కడ దానికి సంబంధించి సరిగా జతపరిచిన దాన్ని గుర్తించాలి. అంటే సరైన దాన్ని మాత్రమే మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. చూస్తే రోషాక్ సిరామర్కల పరీక్ష అనేటటువంటిది మాత్రమే ఇక్కడ మనకి కరెక్ట్ అయినది. రోషాక్ సిరామర్కల పరీక్ష ఒక్కటే కరెక్ట్ అయింది. మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్ అన్నమాట. మరి రైట్ ఆన్సర్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎంపిఐ మనకు తెలుసు కదా! మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేది హతావి మెకిన్లీ. మరి థర్స్టన్ వచ్చేసరికి థర్స్టన్ ఈక్వల్లీ అపైరింగ్ స్కేల్. మరి రోసాక్ సిరామర్కల పరీక్ష మనకు తెలుసు. హోజా బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది ఆయనకి చెందుతుంది అనమాట. పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకి చూస్తే ఆప్షన్ 3 మాత్రమే ఇక్కడ మనకి సరి అయిందనమాట. హోజాకి కూడా బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది హోజాకి కూడా చెందదు. నెక్స్ట్ అంటే హోజాకి అడాప్షన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అనేటటువంటివి చెందుతాయి తప్ప ఈ బెల్స్ అడ్జస్ట్మెంట్ కూడా చెందదు. నెక్స్ట్ వన్ జాన్ డల్లార్డ్ ప్రకారం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని అడ్డుకోవడం లేదా నిరాశపరచడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? ఫలితం ఏంటి అంటే దూకుడు. ఫలితం ఏంటంటే దూకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. దూకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.